గ్రోత్ రేటు 10.5% నేను సాధిస్తానని ఆయన దీనిలో చెప్పాడు. ఇప్పటికే సాధించినట్టు గ్రోత్ రేటు కూడా దాదాపు 11% సాధించామని చెప్తా ఉంటే అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? ఒక పక్కనేమో జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ ఒక ప్రక్కనేమో దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా, జాతీయ స్థాయిలో లేని విధంగా ఇక్కడ మేము జీడిపి గ్రోత్ రేట్ సాధించాము, ఇంకా అంతకంటే ఎక్కువ సాధించబోతున్నామని చెప్పడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప రెండోది కాదు. వ్యవసాయ రంగంలో చూస్తే ఆయన ఎక్కడ ఎంత తగ్గిందనే మాట మాత్రం దీనిలో చేపట్ల. దీనిలో ఫాల్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ మాత్రం చూపెట్టట్లా. అగ్రికల్చర్ ఏరియా తగ్గింది, వాళ్ళు మొత్తం ఆదాయం తగ్గింది, దిగుబడులు తగ్గినాయి, నిత్యావసరాల వస్తువుల రేట్లు పెరిగినాయి. ఇన్నుంటే వాటిల్లో మాత్రం ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పకుండా ఈరోజు ప్రజలకు మభ్యపెట్టాలని చేస్తున్నాడు. ఇవాళ పక్కా హౌసింగ్ ఆయన చెప్తా అన్నాడు, నిన్నటిదాకా 2.75 లక్షలతో మేము ఇళ్ళు కట్టించిపోతామంటే మొత్తం గవర్నమెంట్ ఇస్తుందేమో అని అనుకున్నారు. నేను ఇచ్చేది ₹1,00,000, మిగతాది గవర్నమెంట్ దగ్గర లోన్ అరేంజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలనేదో మభ్యపెట్టడానికి, లేకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా పారదోలుతున్నాను, కరువు అనేది లేకుండా చేశాను, సుభిక్షంగా ఉంది, రాష్ట్రం వ్యవసాయ రంగం చాలా బ్రహ్మాండంగా ఉందని చెబితే ఓ పక్కన అనంతపూర్ నుంచి 4 లక్షల మంది వలసలు ఎందుకు పోయారండి? దాని గురించి మాట్లాడేవా? నీ వచ్చినటువంటి వాగ్దానాలు, రుణమాఫీలు, డ్వాక్రా రుణమాఫీలు, రైతు రుణమాఫీలు, లేకుంటే రైతుల మరి బంగారం తాకట్టు, వీటిని గురించి ఎక్కడ మాట్లాడేవా? ఎందుకు వాళ్ళు ఈనాడు మరి హలో లక్షణాన్ని అల్లాడుతూ ఉన్నారన్న మాట ఎక్కడా చెప్పలా. కాబట్టి దీనిలో ఉన్నటువంటిది వివరాలు మళ్ళీ చెబుతాం. దీనిలో మాకు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే ఇది ఒక అర్థసత్యాలతో, అసత్యాలతో, లేకుండా అరికుంఠంలో అరిచేతిలో వైకుంఠం చూపే విధంగా ఉన్నటువంటి బడ్జెట్ స్పీచ్ తప్ప రెండోది కాదు. While the industry and the service sectors achieved growth of 11.13 and 11.39% respectively, it is heartening to note that the per capita income has reached 1.07 lakh for the first time.